హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టమాటా సైజ్ అయితే చూపిస్తున్నాను. ఇది ఒక 6 months పాటు అయితే స్టోర్ ఉంటుంది. ఇక ప్రాసెస్లో అయితే ముందుకైతే టమాటాలను 1/2 kg కట్ చేసుకోవాలి, బాగా పండినవి. తర్వాత కుక్కర్లో వేసుకొని 1/2 tablespoon కారము, 1/2 tablespoon సాల్ట్, పొట్టు తీసిన అల్లం వెల్లుల్లి కొద్దిగా అయితే వేసుకోవాలి. తర్వాత వాటర్ అనేది కొద్దిగా పోసుకొని 3 tablespoon పోసుకోండి. తర్వాత కుక్కర్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. అవసరమైతేనే టమాటాలో వాటర్ యూజ్ చేయండి, లేకపోతే లేదు. తర్వాత ఉడికిన తర్వాత మనము వాటర్ లేకుండా అయితే టమాటా ముక్కలను తీసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిగిలిన వాటర్ అయితే పడబోసుకోవాలి. తర్వాత మనము స్ట్రైనర్లో వేసుకొని దీనైతే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు స్ట్రైనర్ లేకపోతే టీ ఉంటుంది కదా, వడపోసే జాలి, దాంతో అయినా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. సో మొత్తాన్ని స్ట్రెయిన్ చేసేసుకొని పిప్పిన్ అనేది బయట పడేయాలి, యూజ్ చేయొద్దు. తర్వాత ఇది చూడడానికి చిక్కగానే ఉంటుంది సాస్ లాగా, కాకపోతే ఇందులో వాటర్ అనేది ఉంటుంది. సో ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు అయితే మళ్ళీ దీన్ని గ్యాస్ ఆన్ చేసుకొని మనమైతే ఉడికించుకోవాలన్నమాట. సో ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత చిన్న టీ గ్లాస్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత 1 tablespoon వెనిగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్లెస్ వెనిగర్ అనమాట. ఇది మనకు 6 months స్టోర్ చేసుకుంటాం కదా, అది స్టోర్ కోసం పర్పస్లో అయితే వాడతారు. ఒకవేళ మీకు లేకుంటే 2 ఇలాచీలు, 2 లవంగాలు కాటన్ క్లాత్లో పెట్టి మనం టమాటాలు ఉడికించుకొని తీసేసి పక్కన పెట్టాలి. కానీ స్టోర్ మాత్రం ఎక్కువ రోజులు ఉండదు, అది ఇన్స్టెంట్గా ఒక 15 days లోపు అయితే నిల్వ ఉంటుంది. ఇక్కడ మనం ఉడికించుకునేటప్పుడు ఇలా గరిటె పెడితే వాటర్ అనేది కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనకు సాస్ అనేది ప్రిపేర్ కాలేదు. సో ఇంకో కొద్దిసేపు ఒక 5 minutes అయితే ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 5 minutes తర్వాత అయితే మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి, కానీ మనకు ఇలా గరిటె పెడితే వాటర్ అనేది మనకు రావట్లేదు. సో ఇది పర్ఫెక్ట్గా మనకు సాస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో మనం ఇందులో ఇక్కడ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని సాల్ట్ కానీ, షుగర్ కానీ, కారం కానీ ఏదైనా తక్కువ ఉంటే మనం ఇక్కడే చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడైతే టేస్ట్ చూస్తున్నాను. సో నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ అనిపించింది, నేను కొద్దిగా వేసాను, 1/2 tablespoon వేసాను కదా. సో మళ్ళీ పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో అయితే వేసుకోవాలి. గాజు గ్లాస్లో కానీ సాస్ లాంటి ఏదైనా డబ్బాలు ఉంటే అందులో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 6 months వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.